ఈ గవర్నమెంటు మాఫీ చేసేది, సబ్సిడీ ఇచ్చేది ఏది అవసరం లేదబ్బా. రైతు నాకు ఒక 5 ఎకరాల పొలము. 5 ఎకరాల పొలంలో పంట వచ్చేది ఎకరంన్నర. అర్ధ ఎకరం వచ్చేసి మామూలుగా ఫ్రీ, అంటే అది ఈ గుట్ట లాంటి చిన్న బండ ఉంది, అర్ధ ఎకరం అది. మిగతాయి వచ్చేసి బావితోటి వస్తుంది. నాకేం కావాలి? నాకు ఒక ఇత్తనము 20-25 కిలోల బ్యాగు, వడ్ల బ్యాగు, లేకపోతే ఏమైనా నేను టమాటా బొమాటో ఏదైనా కూరగాయలు వేసుకుంటా అంటే ఒక చిన్న చిన్న ప్యాకెట్లు, అవి విత్తనాలు ప్యాకెట్ ఫ్రీ ఇచ్చేస్తే వేరేది అవసరం లేదు. యూరియా బస్తా, డిఏపి బస్తా, ఆ సంచులు నాకు ఏదైనా గవర్నమెంట్కి వెళ్ళి ఫ్రీగా ఇచ్చిందనుకో, నేను అప్పెందుకు తీసుకుంటా? నాకు చేతనైనంత మొత్తం 5 ఎకరాల్లో 3 ఎకరాలు, ఎకరము, అర్ధ ఎకరము, గుంటను, అరగుంటను, గజము, ఒక అడుగు ఉన్నదానికి ఏం చేస్తా అంటే నా సొంతంగా నాకు చేతనైనంత వరకు నేను ఎంత పండిస్తాను అనుకుంటానో అంతవరకు పండించుకొని నాకు కాకుండా నేను వేరే వాళ్ళకి అమ్మాలంటే దానికి ఇప్పుడు నా వరకు నేను తినడానికి సంవత్సరం పండిస్తుంటా. నేను ప్రతి సంవత్సరం పుట్టేది తినలేను కదా. నాకు కావాల్సింది 2 బ్యాగులు 3 బ్యాగులు నేను ఉంచుకుంటా, మిగతా అమ్ముతా కదా. అది వచ్చేది నాకు ట్రాక్టర్కి పోతుంది, నాకు ఖర్చు వస్తుంది, నాకు అన్ని విధాలు వస్తుంది. దీనికి ఏం చేయాలి? రుణమాఫీ, గోల్డ్ లోన్ పెట్టినా రుణమాఫీ, ఇది పెట్టినా రుణమాఫీ, ఇది చేసినా అది చేసినా అన్నీ ఎందుకు నాయన? గోల్డ్ లోన్ పెడతారు, ఇంకో లోన్. అతని దగ్గర ఎరువు అనేది ఫ్రీగా ఇస్తే రైతుకు వేరే ఏది అడగడు. ఎరువు, ఆ డిప్పులు, పైపులు, అతని బావి దగ్గర మీటరు, అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏం చేసేది? రేపు పొద్దుగాల ఇవాళ పొద్దుగాల ఏం చెప్తారు? నేనేం అడగనంటారు. తెల్లారి వచ్చేసరికి బావి మోటార్లు వస్తారు. నాకు స్వయంగా వచ్చి నా దగ్గర అడిగిర్రు. నేను 3,475 రూపాయలు కట్టాను. నేను కట్టాను. బావి మోటార్ బిల్లు కట్టాను, ఇంటి బిల్లు కడుతున్నాను, అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. లేదు, 0 అన్ని జీరో. ఏం జీరో చేసిర్రు? ఒక బస్సు. ఆ బస్సులో నిలబడాలంటే కాలు పెట్టి కాలు తీయలేము. ఏం చేసినా కానీ అన్నీ వేస్ట్ అనా? మనం చేసేది ఒకటి. రైతులకు ఏదైనా చెయ్యాలి అంటే ఒకటి. విత్తనాల నుంచి ఎరువు దాకా మొత్తం దుక్కి దున్నే నుంచి కోత కోసేదాకా గవర్నమెంటు డైరెక్టు పైసా ₹1 ఇవ్వకుండా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది ఇవ్వాలి. ఏదైతే అవసరం ఉందో అది ఇచ్చేస్తే ఆటోమేటిక్ రైతు ఎవరిపైన ఆధారపడడు, అప్పు తెచ్చుకోడు, అప్పు అవసరం లేదు. ఆయన చేతనైతే 5 ఎకరాల్లో నేను 3 ఎకరాలే పండించుకుంటాను, నేను అప్పు తీయను. నాకు ఎంతవరకు మిగులుతుంది? ఈసారి వచ్చే పంటకు 1 ఎకరం వెనక ముందు పండిస్తాను. మళ్ళీ